రామాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం చివర ఒక అందమైన అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహని ఆ గ్రామస్తులందరూ రహస్య గుహ అని అనుకునేవారు. కొంతమంది అయితే రహస్య గుహ అని పిలిచేవారు. ఎందుకంటే ఆ గుహలోకి ఎవరు వెళ్ళినా వారు తిరిగి రావడం చాలా కష్టం. ఇది ఇలా ఉండగా ఆ గ్రామంలో సురేష్, గీత తమ కుమారుడు రమేష్ కలిసి ఉంటున్నారు. రమేష్ చాలా ధైర్యవంతుడు. వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం. ఒకరోజు రమేష్ బయటకు వచ్చాడు. అక్కడ ఒక ఆయన తన స్నేహితుడితో ఇలా అంటున్నాడు. ఒరే గిరి, ఒక్కసారి నా మాట వినరా? మన గ్రామం చివరిలో ఉన్న అడవిలో ఒక రహస్య గుహ ఉందిరా. ఆ గుహ చాలా భయంకరమైన గుహ. అక్కడికి ఎవరు వెళ్ళినా ఎప్పటికీ తిరిగి రావడం సాధ్యం కాదు. అది చాలా భయంకరమైన గుహరా. ఒరే, నాకు అనిపిస్తుంది ఆ గుహలో ఏవో శక్తులున్నాయని, ఆ గుహలో ఏవో దెయ్యాలున్నాయని నాకు అనిపించింది. అది ఎంత నిజమో తెలియదు. కానీ ఆ గుహ అంటే నాకు ఇప్పటికీ చాలా భయం. నేను ఎప్పుడూ అటు సైడ్ వెళ్ళలేదు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు పొరపాటును కూడా నువ్వు ఆ గుహ వైపు వెళ్ళకు, సరేనా? ఈ విధంగా ఆ పెద్దాయన తన స్నేహితుడు గిరితో అన్నాడు. అవునా? అయ్య బాబోయ్! అయితే నేను ఆ పక్క ఎప్పుడు వెళ్ళను బాబు. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు చెప్పినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎందుకంటే నాకు ఇలాంటివి వింటే చాలా భయం. అందుకే నేను ఎప్పుడు ఇలాంటివి పెద్దగా పట్టించుకోను. కానీ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇదే విషయం మొన్న ఎవరో చెప్తుంటే విన్నానురా. వాళ్ళు కూడా ఇదే చెప్పారు. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. అదేదో అబద్ధం అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు నమ్మకం కలుగుతుంది. వాళ్ళు మాట్లాడుకోవడం పూర్తయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయారు. కానీ అక్కడే రమేష్ ఉన్నాడు. ఇదంతా రమేష్ విన్నాడు. కానీ వాళ్ళు రమేష్ని చూసుకోకుండా ఇదంతా మాట్లాడుకున్నారు. రమేష్ వెంటనే ఆ గుహ వైపు వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. వెంటనే రమేష్ గుహ వైపు వెళ్ళడానికి బయలుదేరిపోయాడు. చూద్దాం రమేష్ నిజంగా ఆ గుహ వద్దకు వెళ్తాడో లేదో. రమేష్ అడవిలోకి చేరుకున్నాడు. ఆ అడవి చాలా అందంగా ఉంది. ఆ అడవి మార్గానే కొంచెం ముందుకు వెళ్తే ఆ రహస్య గుహ ఉంటుంది. ఆ రహస్య గుహలోకి నిజంగా రమేష్ వెళ్ళగలడా లేదో చూద్దాం. రమేష్ నిజంగానే ఆ గుహ దగ్గరికి చేరుకున్నాడు. ఆ గుహ లోపల చాలా చీకటిగా ఉంది. ఆ గుహలో కొన్ని అగ్ని కాగడాలు వెలుగుతున్నాయి. రమేష్ గుహలోకి అడుగు పెట్టగానే అతని చేతిలో ఒక కాంతి వచ్చింది. వెంటనే అతని చేతిలో ఒక దీపం ప్రత్యక్షమైంది. రమేష్ ఆ దీపం తీసుకుని గుహ లోపలికి వెళ్తున్నాడు. అతనికి ఆ గుహలో అతను పాదాల చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు. రమేష్ ఇంకా లోపలికి వెళ్ళాడు. రమేష్ గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా బంగారం ఉంది. దాని మధ్యన ఒక శిలాఫలకం ఉంది. దానిపైన ఇలా రాసి ఉంది. ధైర్యం ఉన్నవాడే నిజమైన సంపదను పొందగలడు. కానీ లోభం, దురాశ ఉన్నవాడు ఇక్కడే శాశ్వతంగా బంధించబడతాడు అని ఉంది. కొంత సమయానికి ఆ శిలాఫలకం రమేష్తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓయ్ బాలక, నువ్వు ఈ గుహలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా ఈ బంగారాన్ని తాకావనుకో, నీ పని అంతే. నువ్వు మంచిగా ఉంటే నీకు చివర్లో చాలా బహుమతులు లభిస్తాయి. ఈ విధంగా ఆ శిలాఫలకం రమేష్తో చెప్పింది. రమేష్ ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడ తను బయట చూసిన గుహ ముఖద్వారం ఇక్కడ కనిపించింది. అక్కడ ఒక శిలాఫలకం ఉంది. దానిపైన ఇలా రాసి ఉంది. ఆశ నిన్ను బంధిస్తుంది. తాకితే శిలవైపోతావు అని రాసి ఉంది. ఆ శిలాఫలకం వెనకతల ఒక చెరువులాగా ఉంది. అది చూసి రమేష్ ఆశ్చర్యపోయాడు. ఆ శిలాఫలకం రమేష్తో మాట్లాడడం మొదలుపెట్టింది. చూడు బాలక, నువ్వు చాలా మంచివాడివి. నీకు ఎటువంటి దురాశ లేదు. అందుకే నీకు మా పైన రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి. అందుకనే మా మాటలు నీకు వినిపిస్తున్నాయి. నువ్వు చాలా మంచివాడివి.
నువ్వు ఇప్పుడు నా వెనక ఉన్న చెరువులోకి రా. అక్కడ నువ్వు నుంచో. నీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో. రమేష్ చెరువు దగ్గర నుంచోగానే ఒక కాంతిలాగా వచ్చింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. రమేష్ గుహ బయటికి వచ్చేసాడు. తనకు తెలియకుండా బయట ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఒక పక్షి ఉంది. అది రమేష్తో ఇలా అంటుంది. రమేష్, నువ్వు చాలా మంచివాడివి. నీకు దురాశ అనేది లేదు. కాబట్టి నువ్వు బయటపడ్డావు. ఇంతవరకు ఈ గుహలోకి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా బయటికి వచ్చినట్లు లేదు. కానీ నువ్వు మాత్రం బయటపడ్డావు. రమేష్ ఆ పక్షితో ఇలా అంటున్నాడు. చూడండి, నేను ఈ గుహలోకి రావడం కారణం మా ఊరి వాళ్ళు ఈ గుహ గురించి చాలా భయంకరంగా చెప్పారు. అందుకనే ఈ గుహలో ఏముంటుందో తెలుసుకుందామని వచ్చాను. అంతేగాని నాకు బంగారం పైన ఎటువంటి ఆశ లేదు. పక్షికి రమేష్ సమాధానం చెప్పి తన గ్రామానికి బయలుదేరాడు. రమేష్ అడవి మార్గంలో వెళ్తుండగా రమేష్కి దేవత లాంటి ఒక ఆమె కనిపించి రమేష్తో ఇలా అంటుంది. చూడు రమేష్, నువ్వు చాలా మంచివాడివి, చాలా తెలివైన వాడివి, చాలా ధైర్యవంతుడివి. అందుకనే ఈ గుహ నుండి బయటపడ్డావు. నేను ఇలా గుహ నుండి బయటపడడం నిన్ను మొదటిసారి చూస్తున్నాను. ఇలా ఎప్పుడు ఎవరు కూడా ఈ గుహలోంచి బయటపడినట్లు చరిత్రలోనే లేదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. రమేష్ ఎలాగైతేనో తన ఇంటికి చేరుకున్నాడు. రమేష్ వాళ్ళ నాన్న సురేష్ ఈ విధంగా రమేష్ని ప్రశ్నించాడు. ఎరా నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు? సరేరా, అందరం కలిసి భోంచేద్దాం. నీకోసం నేను చికెన్ తీసుకువచ్చాను. రమేష్ వాళ్ళ నాన్నతో ఇలా అంటున్నాడు. నాన్న, నేను మన గ్రామం చివర ఉన్న అడవిలోకి వెళ్ళి వచ్చాను. అక్కడ ఒక మాయా గుహ ఉంది కదా, ఆ గుహలోకి వెళ్ళి వచ్చాను. ఎప్పటి వరకు ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరో తిరిగి రాలేదంట కదా. అందుకని నేను అలా ఏం జరుగుతుందో అని నేను వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ చాలా బంగారం ఉంది నాన్న, కానీ నేను దాన్ని ముట్టుకోకుండా ఉన్నాను. అందుకని ఆ గుహలో నుంచి బయటపడ్డాను. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక శబ్దం వినిపించింది. రమేష్, నీకు నేను ఇస్తున్న బహుమతులు ఇవి. తీసుకో. నీ ధైర్యానికి, నీ మంచి మనసుని మెచ్చి నీకు ఇస్తున్న బహుమతులు ఇవి. ఇవి తీసుకొని సంతోషంగా ఉండండి. అలా చెప్పగానే వెంటనే అక్కడ చాలా నక్షత్రాల గుంపు వచ్చింది. తక్షణమే వాళ్ళ ఇంట్లో బంగారం, డబ్బులు, వెండి అన్నీ వచ్చి పడ్డాయి. మా ఈ కథలో నీతి ఏంటంటే, లోభం మనిషిని బంధిస్తుంది. ధైర్యం మరియు మంచితనం మనిషిని విముక్తి చేస్తాయి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తా. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆగండి, ఈ కథ పార్ట్ 2 త్వరలో వస్తుంది. దాన్ని కూడా చూడండి. బాయ్.